హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాదాపుగా 960 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ, అదేవిధంగా రీజియన్ వైజ్గా రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో మన హైదరాబాద్ రీజియన్ అంటే సదర్న్ రీజియన్లో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి వివరాలు క్లియర్గా చూద్దామండి. సో మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక కెరీర్ ఆప్షన్స్లో ప్రధానంగా ఈ నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. దీంట్లో మనకి సదర్న్ రీజియన్ 1 హైదరాబాద్ ఏదైతే ఉందో ఇక్కడ కనుక క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఏవైతే నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి దొరుకుతాయండి. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్, ఎవరెవరు ఎలిజిబిలిటీ లాంటి డీటెయిల్స్ చూద్దాము. నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి మనకి సదర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ హైదరాబాద్ జోన్కు సంబంధించినటువంటి పోస్ట్ అండి. సో బేసిక్గా ఈ నోటిఫికేషన్ ఎక్స్క్లూజివ్గా మనకు వచ్చేసి అప్రెంటిస్షిప్ రిలేటెడ్ నోటిఫికేషన్ అండి. సో ఎవరైతే ఐటీఐ డిగ్రీ అంటే బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 1 year అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, అప్లికేషన్ వచ్చేసి 15th సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ మధ్యలో మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ వచ్చేసి 1 year మాత్రమే ఉండడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా తెలంగాణ రిలేటెడ్గా కనుక చూసుకున్నట్లయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా సివిల్, డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ సివిల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా రాజభాష అసిస్టెంట్ అని చెప్పేసి ఈ పోస్టులకి ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 37 పోస్టులు మనకి తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎన్ని పోస్టులకు ఉండడం జరిగింది, 37 పోస్టులకు ఉండడం జరిగిందండి. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ కనుక చూసుకున్నట్లయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా సివిల్, డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ సివిల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, అదేవిధంగా డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, నెక్స్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కనుక చూసుకున్నట్లయితే వీటికి 34 పోస్టులకు మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఐటీఐ అదేవిధంగా బీటెక్ కంప్లీట్ చేసి బేసిక్గా అప్రెంటిస్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకే, సో అప్రెంటిస్షిప్ టైంలో ఏ విధంగా శాలరీస్ ఉంటాయి, అదేవిధంగా అలవెన్సెస్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా చూద్దాం మనము. మొత్తం కనుక చూసుకున్నట్లయితే ట్రైనింగ్ లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ట్రైనింగ్ లొకేషన్స్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి హారెచ్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సికింద్రాబాద్లో, అదేవిధంగా గట్కేశ్వర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్, బీదర్ ఈ రీజియన్లో మనకి బేసిక్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొత్తం 19 లొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అదేవిధంగా స్టైఫండ్ ఏ విధంగా పే చేస్తారు అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కనుక చూసుకున్నట్లయితే ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేది క్వాలిఫికేషన్. సో వారికి స్టైఫండ్ వచ్చేసి 13,500 పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, 15,000 రూపీస్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది మినిమం క్వాలిఫికేషన్ 15,000 రూపీస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ కనుక చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బేసిక్గా బీటెక్ చేసినట్లయితే మనకి 17,500 తోని ఈ ట్రైనింగ్కి ఈ అప్రెంటిస్షిప్కి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాడ్యుయేట్ సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారో సివిల్లో వారికి 17,500 రూపీస్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ అంటే బీఈ, బీటెక్ ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకు కూడా స్టైఫండ్ అనేది 17,500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్ వీటి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్టులకు కూడా సంబంధించి ఎంతవరకు స్టైఫండ్ ఇస్తారనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో అక్కడ ఆ కంపెనీ కనుక అకామిడేషన్ ఇవ్వకపోతే అడిషనల్గా
₹2,500 మనకి అకామిడేషన్ ఫీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరు ఎలిజిబిలిటీ కాదు అంటే అవైటింగ్ ది రిజల్ట్స్ ఆఫ్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్, అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో వారు ఎలిజిబిలిటీ కాదు. అదేవిధంగా 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కాదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ అప్రెంటిస్షిప్కి ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు. జాబ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 1 ఇయర్, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్ కనుక 1 ఇయర్ కంటే ఎక్కువ చేస్తున్నట్లయితే వారు కూడా ఎలిజిబిలిటీ కాదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ అండర్ NATS NAPS కింద రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేటి క్లియర్ అండ్ లెజిబుల్గా ఉండాలి. అవనేది అప్లికేషన్ టైంలో చూపించాలన్నమాట. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా SC ST అండ్ లేటెస్ట్ OBC క్రిమిలియర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ క్యాన్సల్డ్ చెక్స్ కానీ ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో వీటిని బేసిక్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో భాగంగా మనకి ఏదైతే అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి స్టైఫండ్ క్రెడిట్ కావాలి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రీసెంట్ కలర్ ఫోటో అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అప్లోడ్ చేయాలి. ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అండ్ ఎన్రోల్మెంట్ నెంబర్ అండర్ NATS NAPS కింద ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్, ITI, డిప్లొమా కంప్లీట్ చేసి అప్రెంటిస్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారో, అంటే జాబ్కి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. సో బేసిక్గా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECL, కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మనకి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇది ఎంతగానో మంచి అవకాశం అండి. ఓకే, ప్లీజ్ అప్లై దిస్ వన్. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, అదేవిధంగా షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.